things are possible. My Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. కేవలము నమ్ము, కేవలము నమ్ము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సంబంధాలు తెచ్చి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం మొదటి నుంచి 3వ వచనం వరకు చదువుతా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. అబీబీ నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. నీ దేవుడైన యెహోవా అబీబీ నెలలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి రాత్రి వేళ నిన్ను రక్షించాను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలో కానీ గోవుల్లో కానీ బలి అర్పించవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి వచనాలు చదువుతా ఉన్నాను. ఆది కాండం 4వ అధ్యాయం 1 నుంచి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కని. హేబేలు గొర్రెలు కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో కృంగిన వాటిని కొన్ని తెచ్చింది. యెహోవాకు హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకున్నా ఉన్నవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియండు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాను. యెహోవా ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడైనా, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచుచున్నప్పుడు అది తన సారము నీ కని మీదటి నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచుచు దేశ దిమ్మరివై ఉండు అని. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెలగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడు, వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపినలా వానికి ప్రతిదండన 7 అంతులు కలుగునని. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడానికి వందనములు తండ్రి. దేవ యొక్క ప్రభు ఆరాధనలో ఈ పునరుద్ధాన దినమునందు ప్రభు ఇంతవరకు దేవ పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ఓ యొక్క స్తుతుల సింహాసనంపై నువ్వు ఆసీనుడు అయ్యావని నమ్ముతున్నాం ప్రభువా. ఇదిగో దేవ ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా దేవ నీవే వచ్చి ఈ వాక్యం బయలుపరచమని ప్రార్థిస్తున్నాము. మేము పేజీలు అయితే తిప్పము కానీ ప్రభువా, ఓ బయలుపరచువాడు నీవై ఉన్నావు. పరిశుద్ధాత్మని బిడ్డలతో మాట్లాడను గాక. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుగా వాగ్దానం చేసావు ప్రభువా. వాగ్దానం చేసిన రీతిగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడు గాక. ఇక్కడ ఆటంకపరుస్తున్న గలిబిలి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులన్నిటిని, దయ్యపు శక్తులన్నిటిని, ఆకాశ మండలపు శక్తులన్నిటిని ప్రభు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా.
నీ బిడ్డలు ధారాళంగా స్వతంత్రంగా నీ వాక్యం ఉందరు గాక, నీ ఆత్మ స్వతంత్రంగా వాళ్ళతో కదలాడును గాక. దేవునికి అప్పగిస్తూ మహిమ గంట ప్రభావాలు పొందుకోమని, వాక్యం ద్వారా వాళ్ళకు ప్రత్యక్షత పొందుకోవడానికి, వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలలో ఒక బయలుపాటు పొందుకోవడానికి నీ పరిశుద్ధాత్మ హృదయాలలో ద్వారం తెరిచిన గాక. ఇక అప్పగిస్తూ ప్రతి బిడ్డను దీవించమని, ఓ బలహీనులు బలపరచబడుతురు గాక, రోగులు స్వస్థపరచబడుతురు గాక, కృంగిన వారిపైకి లేచుదురు గాక. దేవ నీకే అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ప్రభువైన యేసు నామములో మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం, 2 భాగాల నుంచి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము అలాగే ఆది కాండము, 2 గ్రంథాల్లో నుంచి మనము 2 భాగాలు మనం చదువుకున్నాం. లాస్ట్ వీక్ మనం మెసేజ్ చెప్పుకున్నాం, ఇంచుమించు 6 వారాలు కంటిన్యూ చేశాను. ఏ మెసేజ్ చెప్పానండి? నీ మాట చెప్పును. నీ మాట చెప్పిన మెసేజ్ మనం కంటిన్యూ చేస్తా ఉన్నాం. అయితే అది అవ్వలేదు, కానీ దేవుడు నన్ను మరలా ఈ మెసేజ్ లాస్ట్ వీక్ నన్ను ప్రేరేపించడం బట్టి మరలా మెసేజ్ మార్చుకున్నాను. వచ్చే వారం దేవుని చిత్తం అయితే మరలా మెసేజ్ కంటిన్యూ చేస్తాను. అది ఇంకా అవ్వలేదు, చాలా మెసేజ్ ఉన్నాను. నేను సింపుల్గా ఒక మెసేజ్తోనే ఎంచుకున్నాను అది, కానీ దేవుడు దాన్ని అలాగలా పొడిగించి 6 మెసేజ్లు చెప్పేట్టుగా చేశాడు. ఇంకొక మెసేజ్ ఉంది, 7వ మెసేజ్తో కంప్లీట్ అవుతుందేమో. మన బైబిల్ అంతా 7తో సంపూర్తి అవుతుంది. అందుచేత బహుశా అది 7వ మెసేజ్తో కంప్లీట్ అవుతుందేమో. బహుశా వచ్చే వారం దాన్ని తీసుకుంటాను. అయితే దేవుడు నన్ను ఈ యొక్క ప్రత్యేకమైన వర్తమానానికి నన్ను ప్రేరేపించినందుకు, ఈరోజు దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీరందరూ కూడా వినడానికి మీ హృదయాలు సిద్ధపరచుకున్నందుకు దేవుని నామముకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నా వర్తమానం ఏంటంటే శ్రేష్టమైన బలిపీఠం. శ్రేష్టమైన బలిపీఠం ఈ యొక్క అంశం మీద నేను ప్రసంగించబోతా ఉన్నాను. చాలా శ్రద్ధగా కొన్ని విషయాలు మీరు గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆది కాండంలో 4వ అధ్యాయంలో మనకి ఇక్కడ 2 కుమారులు కనపడుతున్నారు. దేవుడు మొట్టమొదటిగా ఆదాముని అవ్వని సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము అవ్వ అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఆదాము అవ్వ నివాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సాతాను అనే ఒక సర్పము, ఒక భూ జంతువులన్నింటిలో చూడండి, 3వ అధ్యాయం చదవండి. స్టార్టింగ్ నుంచి ఆది కాండం 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అని రాసి పెట్టాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేను అంటున్నాడు. సర్పముని దేవుడు బైబిల్లో ఏం పిలుస్తున్నాడంటే జంతువు అని పిలుస్తున్నాడు. యాక్చువల్గా జంతువు కాదండి, సర్పం అనే జంతువు కాదు. జంతువు అంటే అర్థం ఏంటంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండాలి. జీవులు ఉంటాయి, ఆ జీవులు పొట్టతో పాకుతాయి. పొట్టతో పాకేవాడిని జీవులు అంటారు. జంతువునేమో 2 కాళ్ళు 2 చేతులు ఉండేదాన్ని జంతువు అంటారు. యాక్చువల్గా మనం సర్పాలని పాముని మనం చూసినట్లయితే అది ఇప్పుడు పొట్టతో పాకుతుంది, కానీ దాని కాళ్ళు చేతులు లేవు. కానీ వాస్తవంగా అది జీవి మనం ఇప్పుడు చూసినట్లయితే. కానీ బైబిల్లో ఏం సంబోధిస్తున్నాడంటే దాన్ని జంతువు అంటున్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? మనిషి కూడా జంతువే ఉన్నాడు. సైన్స్ ప్రకారం మనిషి కూడా జంతువే. ఎందుకంటే ఒక జంతువు నుంచి తీయబడ్డాడు కాబట్టి జంతువుగానే పిలువబడతా ఉన్నాడు. మనిషికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, జంతువులకి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. ఇంకా మనిషి ఏం చెప్తున్నాడంటే మనిషి కోతి నుంచి వచ్చాడు కాబట్టి, కోతి నుంచి ప్రత్యుత్పత్తుల నుంచి అయ్యాడు కాబట్టి, పరిణామ సిద్ధాంత ప్రకారం కోతి నుంచి వచ్చాడు కాబట్టి ఆ కోతి ఎలాగైతే ఉన్నాడో ఆది మానవుడు ఆ విధంగా పరిణామం చెందుతూ ఈ రూపంలోకి వచ్చాడు అన్నట్టుగా సైన్స్ ఇప్పటికీ ప్రబోధిస్తూ ఉంది. కానీ వాస్తవంగా దేవుని యొక్క స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. కానీ జంతువును దేవుడు జంతువుగానే చేశాడు. జంతువు అనగా ఈ యొక్క శరీరాన్ని జంతు శరీరం అయి ఉన్నది. లోపల శరీరం జంతు శరీరం కాదండి. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. లోపల శరీరం జంతు శరీరం కాదు. లోపల శరీరం ఏముందండి? చూడండి ఒకసారి ఆది కాండం మన 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆది కాండం 1:27 చూడండి.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించాను. ఎలా ఎలా చేపట్టాడు మనిషి? స్త్రీని గాను పురుషుని గాను చేపట్టాడు. దానికంటే ముందు ఏమన్నాడు? దేవుని స్వరూపంలో మనిషి చేపట్టాడు. అంటే మనిషికి ఎవరి స్వరూపం ఇచ్చాడంటే, దేవుడు ఎట్లా అయితే ఉన్నాడో, ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో, ఏ పోలిక అయితే కలిగి ఉన్నాడో, ఆ పోలికను ఆ స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ జంతు రూపం ఎలా వచ్చిందంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే, ఆ మనిషి రూపాన్ని ఒక మట్టి శరీరం తీసుకుని ఆయన ఒక మనిషిగా చేశాడు, ఒక సంపూర్ణ మనిషిగా చేశాడు. ఒక మట్టిని తీసుకుని ఈ ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ శరీరం అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంటే, దేవుడు ఎలా ఉన్నాడంటే అండి, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ముక్కు ఉండదు, నోరు ఉండదు. ఆ గోళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, లేదా గోళ్ళ నుంచి వచ్చేస్తుంది. ఆత్మకు శరీరం లేదు. ఈ గోళ్ళ నుంచి వెళ్ళిపోద్ది, ఈ తలుపులు వేసేసిన దానికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న అదే ఆత్మ విత్ ఇన్ సెకండ్ అమెరికాలో ఉండగలుగుతుంది, విత్ ఇన్ సెకండ్లో ఆఫ్రికాలో ఉండగలుగుతుంది. ప్రపంచం అంతా సెకండ్ల మీద తిరిగేస్తుంది. అది ఆత్మ శరీరం. అయితే ఆత్మ శరీరము ఎలాగైతే ఉందో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి అదే ఆత్మ శరీరాన్ని తయారు చేసి మనిషికి ఇచ్చాడు. మనిషి ఎలా ఉన్నాడంటే, ఈ ఆత్మ శరీరాన్ని మనిషికి ఇచ్చాడు దేవుడు. ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో దేవుడిది, అదే స్వరూపం మనిషికి ఇచ్చాడు. ఈ ఆత్మ స్వరూపం మనిషికి ఇచ్చి, ఈ ఆత్మ స్వరూపానికి మట్టిని తీసుకుని, ఆత్మ స్వరూపం ఎలాగైతే ఉందో అదే రీతిగా మట్టితో చేశాడు. చూడండి, ఆదికాండం 2:7 చూడండి. 2:7 దేవుడైన యెహోవా నరుని నిర్మించి, అదనమాట. అంటే ఆత్మ శరీరాన్ని మట్టి శరీరాన్ని కలిపినప్పుడు సంపూర్ణ మనిషి అయ్యాడు. ఈ వ్యక్తి సంపూర్ణ మనిషికి ఎలా ఉన్నాడంటే, ఆత్మ శరీరం మట్టి శరీరం కలిపి ఒక మనిషిగా మారాడు. దేవుడు అలా చేశాడు, మనిషిని అలా చేశాడు. కోతి నుంచో లేకపోతే పుట్ట నుంచో చెట్టు నుంచో రాలేదు. కానీ మనిషి ఎలా వచ్చాడంటే, దేవుని యొక్క మాట ద్వారా, పలకబడిన మాట ద్వారా మనిషి వచ్చాడు. దేవుడు పలికాడు. ఎలా పలికాడంటే, నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే, దేవుని రూపం ఏదైతే ఉందో ఆ రూపంలో మనిషి వచ్చాడు. ఈ మనిషి యొక్క రూపానికి ఒక మట్టి తీసుకొని ఆ మట్టి శరీరాన్ని చేసి ఆ మట్టి శరీరంలో ఆత్మను పెట్టాడు. చూడండి, ఇక్కడ ఏమైనా చచ్చిపోయాడు అనుకోండి, అంటే చనిపోయిన మనిషిలో ఆత్మ వెళ్ళిపోతుంది, బాడీ ఇక్కడే ఉంటుంది. అది కప్పెట్టినా మట్టిలో కలిసిపోతుంది, కాల్చినా మట్టిలో కలిసిపోతుంది. నువ్వు మట్టి కనుక తిరిగి మన్ను అయిపోతావు అని చెప్పాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే కాల్చినా కప్పెట్టినా తిరిగి మట్టిలోనే కలవాల్సిందే. కానీ లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుని యొక్క స్వరూపమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపమైన ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు అలాగా ఒక ఆత్మగా, ఒక మట్టి శరీరంగా చేసి దేవుడు చక్కగా ఒక మనిషిని అమర్చి సంపూర్ణ మనిషిగా దేవుడు చేశాడు. అతనిలో పాపం లేదు, అతనిలో వ్యభిచారం లేదు, అతనిలో చెడు క్రియలు లేవు, అతనిలో ఏ భయంకరమైన కార్యాలటువంటివి ఏం లేవు. అసూయ లేదు, ద్వేషం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు. సంపూర్ణంగా, యథార్థంగా, నీతివంతంగా దేవుడు ఏమై ఉన్నాడో అలాగే మనిషి ఉన్నాడు. దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడో అదే స్వభావం మనిషికి ఉంది. దేవుడు ఏ నీతి కార్య యథార్థత కలిగి ఉన్నాడో అదే యథార్థత మనిషికి ఉంది. దేవుడు ఏ ఇటువంటి మంచితనం కలిగి ఉన్నాడో అదే మంచితనం మనిషికి ఉంది. దేవుడు ఎలా క్రియేట్ చేయగలడో, ఇది కలుగును గాక అని చెప్తే అది ఏ విధంగా కలుగుతుందో అదే శక్తి కూడా మనిషి కలిగి ఉన్నాడు. ఏమన్నా అంటున్నారా? దేవుడు ఏమై ఉన్నాడో అది మనిషి అయి ఉన్నాడు. దేవుడు క్రియేట్ చేయగలడు మాట ద్వారా. ఇక్కడ చెట్టు కలుగును గాక అంటే చెట్టు వచ్చేస్తుంది అక్కడికి, భూమి కలుగును గాక అంటే భూమి వచ్చేస్తుంది అక్కడికి, సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు వచ్చేసాడు అక్కడికి, చంద్రుడు కలుగు కాకంటే చంద్రుడు వచ్చేసాడు, వెలుగు కలుగు కాకంటే మొత్తం పాలపంత మొత్తం ఏర్పడిపోయింది. అంటే దేవుడు ఏ శక్తి అయితే కలిగి ఉన్నాడో మనిషి కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. ఈయన కూడా కలుగును కాకుండా వచ్చేస్తుంది ప్రతిది కూడా. ఆదాము కూడా ఒకప్పుడు సముద్రం మీద నడిచేవాడు. ఆయన సముద్రం మాటినేది, సముద్రం మీద నడిచేవాడు, గాలితో మాట్లాడేవాడు, ఆకాశంతో మాట్లాడేవాడు, సముద్రంతో మాట్లాడేవాడు, చెట్లతో మాట్లాడేవాడు,
జంతువులతో మాట్లాడేవాడు. అన్నిటితో మాట్లాడి మాట ద్వారా వాటిలన్నింటినీ కూడా ఏలుతూ చక్కగా దేవుని యొక్క స్వరూపం ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారం కూడా మనిషి కూడా ఉంది. హల్లెలూయా. దేవుడు ఏమైనా నువ్వు అదే అయి ఉన్నాడు. మనిషి కూడా దేవుడు కొంచెం ఎక్కువ, మనిషి కొంచెం తక్కువ కాదు. దేవుడు ఏమై ఉన్నాడో మనిషి కూడా అంతే. మనిషి కూడా దేవుడే. దేవుడు పరలోకానికి దేవుడు అయితే భూమికి దేవుడికి ఆదామం చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఈ భూమికి దేవుడు ఎవరండి? ఆదామం చేశాడు. పరలోకానికి దేవుడు దేవుడైతే భూమికి బుల్లు దేవుడుగా, చిన్న దేవుడుగా ఆదామం చేశాడు. అంటే అంత శక్తి, అంత నిజాయితీ, యథార్థత, పాపము లేకుండా పరిశుద్ధమైన వ్యక్తులుగా వాళ్ళు ఏదైనా తోటలో జీవిస్తున్నారండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏం ఆజ్ఞ జారీ చేశాడంటే ఆదికాండం 2:16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న చెట్టు ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి. అయితే మంచి చెడ్డలు తెలునిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. మీరు వాటిని దినమున నిశ్చయముగా చచ్చేదరని. ఇది అంటే ఏదైనా తోటలో అంతా సృష్టించి భూమికి చిన్న దేవుడుగా, బుల్లు దేవుడుగా సృష్టించి అతన్ని మట్టి శరీరం ఇచ్చి, ఆత్మ సంబంధమైన శరీరం ఇచ్చి, చక్కగా పరలోక సంబంధమైన శక్తి, భూమి మీద ఉన్న శక్తి అన్ని దేవుడు ఏమైతే ఉన్నాడో ఆ శక్తి అంతా కూడా ఆదాముకి ఇచ్చి ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక బైబిల్ ఇచ్చాడు. ఏం బైబిల్ అంటే మీరు ఈ తోట చెట్ల ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా తినండి, కానీ నేను ఆజ్ఞాపించేది ఏమిటంటే మీరు మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు. తింటే మీరు చచ్చిపోతారు అన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా భూమి మీద ఒక మనిషికి చట్టం ఇస్తాడు, ఒక నిబంధన పెడతాడు. మనకి ఏ విధంగా దేవుడు నిబంధన ఇచ్చాడో, ఒక బైబిల్ ఇచ్చాడో ఆ బైబిల్ ప్రకారం మీరు నడవమని చెప్పాడు. అలాగే ఏదైనా తోటలో ఆదాము కూడా, అవ్వకు కూడా దేవుడు అలాగే ఒక బైబిల్ ఇచ్చాడు. బైబిల్ అంటే ఎంత పెద్ద బైబిల్ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి 2 మాటలు ఇచ్చాడు. ఆ 2 మాటలు ఏమిటంటే మీరు ఈ తోట చెట్ల ఫలాల్లో ప్రతి చెట్టు ఫలాలు మీరు తినండి, నిరభ్యంతరంగా మీరు తినండి, కానీ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దని చెప్పాడు. తింటే నిశ్చయంగా చచ్చేదరు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ జారీ చేశాడు, కమాండ్మెంట్ ఇచ్చాడు ఆయన అక్కడ ఆజ్ఞ జారీ చేసినప్పుడు వీళ్ళు చక్కగా ఆజ్ఞను బట్టి అనేక సంవత్సరాలు చక్కగా ఏదైనా తోటలో తిరిగారు, రాగారు, ప్రతి చెట్టు ఫలాలు తింటూ సంతోషించారు. ప్రతి సాయంకాల సమయంలో దేవుడు వచ్చేవాడు వాళ్ళ దగ్గరికి. ప్రతిరోజు కూడా దేవుడు సాయంకాలంలో వచ్చి ఆదామే మీ భుజమే కూర్చునేదట, ఆదామే మీ భుజమే కూర్చునేవాడట, అవ్వేమో ఈ భుజమే కూర్చునేవాడంట. చక్కగా వారు సహవాసం చేసుకుని చూడండి. ఒక తండ్రి మీద చిన్నపిల్లలు ఉంటారు చక్కగా. ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆ తండ్రితో ఆడుకున్నప్పుడు ఒకరు ఎక్కడికి వెళ్తారు, ఒకరు ఎక్కడికి వెళ్తారు. లేకపోతే కూర్చుంటే ఒకరు ఈ తోడమే కూర్చుంటారు, ఒకరు ఈ తోడమే కూర్చుంటారు. చక్కగా తండ్రితో ఆనంద వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఆ తండ్రి ఉంటే ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఆ కాంచేపు ఆ తండ్రి ఉన్నని చెప్పి చక్కగా ఆడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ పిల్లలు చాలా ఆనందిస్తారు తండ్రితో సహవాసం చేయడానికి. అలాగే ఏదైనా తోటలో చక్కగా దేవుడు సాయంకాల సమయంలో రోజు వస్తుంటే ఈ తొడ మీద ఏమో ఆదాం కూర్చున్నాడు, ఈ తొడ మీద ఏమో అవ్వ కూర్చునేదట. చక్కగా దేవుడితో ఆ ఆత్మీయ తండ్రితో సహవాసం చేస్తూ చాలా ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉండేవారు. వాళ్ళకి పాపం లేదండి, వాళ్ళకి స్వార్థం లేదండి, వాళ్ళకి అసూయ లేదండి, వాళ్ళకి భేదాలు లేవండి. వాళ్ళకి అక్కడ ఏ మాత్రము కల్మసం అనేది లేకుండా పరిశుద్ధమైన వాతావరణంలో పరిశుద్ధమైన తండ్రితో చక్కటి సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ సహవాసం వాళ్ళు చేస్తూ ఉండగా ఒకానొక రోజు ఏదైనా తోటలోనికి ఈ యొక్క 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో చెప్పబడిన సమస్త భూజంతువుల్లో చేయబడిన జంతువు ఒకటి ఎంటర్ అయింది. ఆమేన్. హల్లెలూయా. సమస్త భూజంతువులలో ఉన్న ఈ సర్పానికి అప్పుడు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఒక మనిషి రూపంలో ఉన్న సర్పం అని.
అంటే సేమ్ ఒక మనిషిలా ఉన్నది అది. అది ఒక పాము కాదు, ప్రాకేడి పాము కాదు. అయితే అది ఎలా ఉన్నదంటే ఒక మనిషిలాగా ఉంది. లైక్ నీకు నేను నీవు ఎలాగైతే ఉన్నావు అలాగే ఉన్నాడు వాడు. 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. చక్కగా వాడు ఏదైనా తోటలో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా సర్పం అనే దెయ్యం కాదండి. చాలా మంది చెప్తారు సర్పమే ఒక దెయ్యంలో వచ్చి సర్పమే మోసం చేసిందని చాలా మంది చెప్తారు. కానీ దాన్ని అసలు రూపం అనేది దాన్ని వివరించడానికి వాళ్ళు ఎవరు సాహసం చేయరు. అయితే ఏదైనా తోటలో ఇక్కడ ఏం జరిగిందంటే చక్కగా వీళ్ళు సంతోషం ఉన్నారు, ఆనందంగా దేవుడితో సహవాసం చేస్తున్నారు. ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడు వచ్చేవాడు, వాడితో సహవాసం చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా దేవుడు చూడాలనిపిస్తే ఆదాము ఇక్కడ నేను పరలోకంలో ఉండాలని అనుకుంటే ఆ విత్తిన సెకండ్ పరలోకంలో ఉండేవాడు. వీళ్ళని గాబ్రియల్తో మాట్లాడేవాడు, మెకాయిల్తో మాట్లాడేవాడు, అక్కడ వెళ్ళి ఆ దూతలందరితో సెకండ్ ఇచ్చేవాడు, మళ్ళీ దేవుడితో మాట్లాడేవాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చేసేవాడు. హల్లెలూయా. మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో దేవుడు ఆదాము అలా మాట్లాడేసుకునేవాడు. హల్లెలూయా. ఏ అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. ఇప్పుడు మనకైతే దేవుడు ఎలా ఉన్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. గట్టిగా మాట్లాడితే దేవుడు ఎక్కడ ఉన్నాయి, మనమే బతకాలి కష్టపడి. మనకి ఎవరైనా తిండి ఆడతారా, ఫుడ్ ఆడతారా, ఇది ఆడతారు, ఇది ఆడతారు, గట్టిగా మాట్లాడతాం మనం. అంటే మన స్థితి అలా పడిపోయింది, మన స్థితి ఆ కండిషన్లో ఉంది ఇప్పుడు. అంటే దేవుడు